యూనివర్సిటీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వారి పొట్టగొడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మందా శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రోజున కామన్ మెస్లో విద్యార్థులందరూ పూర్తిగా భోజనం చేయకముందుకే మెస్సులో 1 గంట 15 నిమిషాలకే అన్నం కూరలు అయిపోయాయన్నారు. అలాగే ఈ రోజు ఆదివారం రోజు కావడం వలన విద్యార్థులు మెనూ ప్రకారం చికెన్ పెట్టాలన్నారు. కానీ చికెన్ పెట్టలేదని తెలిపారు. అన్నం అయిపోయింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అంతేకాకుండా కూడా సండే మెనూ ప్రకారం మాకు చికెన్ పెట్టారు. కానీ ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులకు వాళ్ళు ఇష్టమైనట్టుగా మెనూ పాటించడం కూడా చికెన్ పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి మెస్ కంపెనీ కానీ హాస్టల్ కానీ కేటేకర్ కానీ అంటే నిర్లక్ష్యం ఉన్నారు. విద్యార్థులు 12:30 మెస్ కంటే ఇప్పుడు 2:30 ఇప్పటి వరకు అసలు మెస్సులో అన్నం లేదు, అలాగే చికెన్ కూడా లేదు, ఆ గుడ్లు కూడా క్వాలిటీ లేవు, అరటిపళ్ళు కూడా అవి అంటే పచ్చి అరటిపళ్ళు పెట్టడం జరుగుతుంది. దీని ప్రధాన కారణం రిజిస్టర్ గారు హాస్టల్ డైరెక్టర్ కేటేకర్. ఎందుకంటే వీళ్ళు నిర్లక్ష్యం ఉండే వలన ఇక్కడ యూనివర్సిటీలో సమాధానం పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ గత 10 రోజులే అన్నం ఉడకకుండా కూరలు అంటే పూర్తిగా కూరలు కూడా ఉడకముందుగా అన్నం కూడా పూర్తిగా కాకముందుగా విద్యార్థులకు అంటే నాణ్యత లేకుండా పెడుతున్నారు. దీనికి సంబంధించి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ సస్పెండ్ చేయాలి, అలాగే రిజిస్టర్ కూడా స్పందించాలి, అలాగే కేయూ ఇన్ఛార్జ్ బీసీ వాకటి కన్నగా స్పందించాలి. దీనికి కారణమైనటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం ఇస్తాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంతమంది విద్యార్థుల పొట్టగొడుతున్న యూనివర్సిటీ అధికారులారా మళ్ళీ చెప్తున్నా, మీరు కాక విద్యార్థులకు సమస్యలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున కూడా రేపు పరిపాలన ముట్టడిస్తాం. స్థానికంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే హాస్టల్ డైరెక్టర్ కాదా సమ్మెగా సస్పెండ్ కావాలా, లేకపోతే మాత్రం రేపు పరిపాలన భవనాన్ని ఎస్ఎఫ్ఐలో పెద్ద ఎత్తున కూడా ముట్టడిస్తున్నాం. ఇక్కడ కేటేకర్ కూడా నిర్లక్ష్యం ఉన్నారు. విద్యార్థులంతా కూడా వారికి సరైన సమాధానం చెప్పకుండా కేటేకర్ వేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కేటేకర్ నిర్లక్ష్యం ఉన్నారో ఇక్కడ వర్కర్లు ఎవరైతే నిర్లక్ష్యమో వారిని సస్పెండ్ చేయాలి, లేదంటే మాత్రం పెద్ద ఉద్యమం చేస్తాం. విద్యార్థుల పైన కూడా మెస్సు బిల్లులు విపరీతంగా చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు అన్నం తినకుండా కూడా మెస్సు బిల్లులు సమానంగా చెల్లిస్తున్నారు, వారికి అన్నం చేస్తున్నారు, పేద విద్యార్థులు పొట్టగొడుతున్నారు. ఈరోజు వారికి అన్నం పెట్టకుండా ఏం పెట్టకుండా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్న ఇష్టవదనంలో దీనికి హాస్టల్ డైరెక్టర్ గారు రిజిస్టర్ గారు బాధ్యత వహించాలి. వారు తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే మాత్రం రేపు పరిపాలన భవనాన్ని ఇష్టవదనం ముట్టడిస్తామని ఇస్తున్నాం. నా పేరు మందం శ్రీకాంత్, ఇష్టపై జిల్లా కదా.